హలో హాయ్ నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే ట్రేడింగ్ సైకాలజీ గురించి. ట్రేడింగ్ సైకాలజీ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డే ట్రేడర్స్ కానీ స్వింగ్ ట్రేడర్స్ కానీ. అఫ్కోర్స్ ఇన్వెస్టింగ్లో కూడా ట్రేడింగ్ సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ట్రేడింగ్ సైకాలజీలో ఏమేమి అంశాలు ఉంటాయి అనేది మనం చూద్దాం. ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నా సరే, మన దగ్గర ఎంత మంచి క్యాపిటల్ ఉన్నా సరే, రైట్ ట్రేడింగ్ సైకాలజీ లేకపోతే మాత్రం ట్రేడింగ్లో కానీ ఇన్వెస్టింగ్లో కానీ మనం అమౌంట్ సంపాదించడం అనేది చాలా చాలా కష్టం. సో అందుగురించి ట్రేడింగ్ సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో ట్రేడింగ్ సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ వచ్చేసి హోప్. ఓకే, జనరల్గా డే ట్రేడర్స్ కానీ ఆప్షన్ బయర్స్ ఆర్ సెల్లర్స్కి కానీ హోప్ అనేది చాలా చాలా పెద్ద ఎనిమి, కనబడని ఎనిమి. ఎందుకు ఇంత స్ట్రెచ్ చేసి చెప్తున్నాను అంటే, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. 100 రూపీస్లో ఒక స్టాక్ని ఏబీసీ స్టాక్ అనేది కొన్నాం. ఓకే, 95 స్టాప్ లాస్ పెట్టాము. అది 96, 97 ఈ రేంజ్లోకి వచ్చేసరికి మనం ఏమనిపిస్తుంది అంటే 95లో పెడితే స్టాప్ లాస్ కొట్టేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతుందేమో అనేసి ఆ స్టాప్ లాస్ సిస్టంలో పెట్టినా సరే దాన్ని క్యాన్సిల్ చేస్తాము. సో వెయిట్ చేస్తూ ఉంటాము. 80కో 70కో వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ అరే అనవసరంగా 5 రూపీస్లో పోయేదాన్ని 15 రూపీస్ 20 రూపీస్ పెట్టుకున్నాము అనేసి ఒక 5 రూపీస్తో పోయేదాన్ని మనం 15-20 పాయింట్స్ దాకా స్టాప్ లాస్ పెట్టుకున్న రోజులు ఉంటాయి. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే స్టిక్ యాజ్ పర్ యువర్ ప్లాన్. ఓకే, సో మీరు ఏదైతే ముందు ప్లాన్ చేసుకుంటారో, మన 100 ఎంట్రీ, 95 స్టాప్ లాస్, 95 స్టిక్ అయిపోండి అంతే. నో మ్యాటర్ వాట్, ఆ స్టాప్ లాస్ని మాత్రం మార్చొద్దు. ఓకే, సో ముందే డిసైడ్ చేసుకోండి. 10 రకాలుగా అనాలిసిస్ చేసుకోండి, కానీ స్టాప్ లాస్ అనేది మళ్ళీ మోడిఫై చేయొద్దు. 99% స్టాప్ లాస్ని అయితే మోడిఫై చేయకుండా ఉండడానికే చేయండి. సో దట్ హోప్తో మనం స్టాప్ లాస్ని పెంచుకొని లాసెస్ని పెంచుకోవడం అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ట్రేడింగ్ సైకాలజీలో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫియర్. ఓకే, సో ఇందాక మనం హోప్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు కూడా మళ్ళీ నిన్న అయితే ఒక స్టాప్ లాస్ కొట్టేసింది అనుకున్నాం. ఈరోజు మళ్ళీ ట్రేడ్ చేయడానికి వచ్చాము. 100 రూపీస్లో సేమ్ స్టాక్ అనుకుందాం. ఎగ్జాంపుల్కి 110 వచ్చేసి మన టార్గెట్, 95 వచ్చేసి స్టాప్ లాస్. సో నిన్న జరిగిన ఎగ్జాంపుల్కి ఈ రోజు అయితే నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుదామని డిసైడ్ అయిపోయాను. 100లో ఎంట్రీ, 95లో స్టాప్ లాస్, అంతే ఫిక్స్ అనుకున్నాము. కానీ అది ఈరోజు మన డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, 105 అంటే 5 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. సో 110కి వెళ్తుందా లేదా అనుకునే లోపే మనం 106లోనో 103లోనో 106కి వెళ్ళి మళ్ళీ చిన్న రివర్సల్ వచ్చి చిన్న పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్దాం అనేసి అనుకుంటున్న టైంలో మనం 103కి ఎగ్జిట్ అయిపోతాం. అది స్ట్రైట్ అవే ఒక 1 or 2 క్యాండిల్స్లో 120 పాయింట్స్ దాకా వెళ్ళిన రోజులు ఉంటాయి. సో ఇలాంటివి మీ రెగ్యులర్ ట్రేడింగ్లో జరుగుంటే కనుక ఎస్ అని అయితే కమెంట్ చేయండి. ఐఎమ్ షూర్ డెఫినెట్గా జరుగుంటాయి. ఇవన్నీ ట్రేడర్స్ లైఫ్లో ఉండేటటువంటి కామన్ సినారియోస్, డైలీ మనం చూస్తున్నవే. సో ఇలాంటి ఫియర్ని మనం ఓవర్కమ్ చేయాలి అనుకుంటే కనుక సేమ్ ఇందాక చెప్పినట్టే ఫోమోకి ఫియర్కి ఒకటే సొల్యూషన్. మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో, మన టార్గెట్ ఏదనుకున్నాం, మన స్టాప్ లాస్ ఏదనుకున్నాం, దానికి ఫిక్స్ అయి ఉండడమే. సో ట్రేడింగ్ సైకాలజీలో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోమో. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఓకే, సో ఎవరైనా మనకి చెప్తా ఉంటారు, నేను పలానా స్టాక్ ఇక్కడ కొన్నాను, అది ఆల్రెడీ 1000లో కొంటే 1500కి వచ్చేసింది, దాని టార్గెట్ వచ్చేసి 25, సో నువ్వు కూడా కొను అనేసి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మనం 1500లో కొంటే అక్కడ నుంచి కరెక్షన్ అంటే మేబీ ఒక 200-300 పాయింట్స్ పుల్ బ్యాక్ రావచ్చు, వచ్చి మళ్ళీ అదే డైరెక్షన్లో వెళ్ళొచ్చు. కానీ అంతవరకు మనం వెయిట్ చేయడం అనేది జరిగే పని కాదు. సో అలాంటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ స్టాక్స్ అనేవి లేకపోతే ఆప్షన్స్లో అనేవి చేయొద్దు. మనకి ప్రాపర్గా మన లెవెల్కి, మనం అనుకున్న అనాలిసిస్కి, మనకున్న రిస్క్ మేనేజ్మెంట్కి తగ్గట్టుగా స్టాక్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ వస్తేనే మనం ట్రేడ్ చేసుకోవాలి. బట్ ఫోమోతో ఏదో మనం మిస్ అయిపోతున్నాము, ఏదో చాలా పెద్ద ప్రాఫిట్ మిస్ అయిపోతున్నాము అనేసి మాత్రం దాన్ని అయితే చేయొద్దు. చాలామంది ఇంకోటి ఏంటంటే ప్యాటర్న్స్ అవి ఐడెంటిఫై చేస్తూ ఉంటారు, లైక్ డబుల్ టాప్ కానీ డబుల్ బాటమ్ కానీ. ఓకే, అవి ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఒక డబుల్ బాటమ్ వచ్చిందంటే, స్టాక్ పైకి వెళ్ళిందంటే మళ్ళీ కొంచెం రీటెస్ట్ చేస్తుంది ఆ లెవెల్ని. సో రీటెస్ట్ అనేది కంపల్సరీ ఏ స్టాక్ అయినా చేయడానికి అవకాశం ఉంటుంది.
సో ఆ రీటెస్ట్ చేసినప్పుడే చాలామంది ఎగ్జిట్ కూడా అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు. ప్రాపర్గా మన ప్లాన్ ప్రకారం మీరు ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో ఆ స్ట్రాటజీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి రోబోలాగా. సో అలా మనం ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో ట్రేడింగ్ సైకాలజీ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పేషెన్స్. ఓకే, చాలామంది డే ట్రేడర్స్ ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ అయితే ఏం చేస్తారంటే మండే టు వెన్స్డే వరకు మంచి ప్రాఫిట్స్ అయితే తీస్తారు. 2000 చొప్పున 3000 అలాగా. ఒక థర్స్డే అనుకుందాం, ఆ రోజు కంప్లీట్గా రేంజ్ బౌండ్లో ఉంటే ఈ 4 days ప్రాఫిట్ తీసాం కదా, ఈ రోజు మాత్రం మనం ఆగదు. ఇంకా వాళ్ళు ఆ పేషెన్స్ లెవెల్ని కోల్పోతారు. ఆ రోజున మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ రాకపోయినా సరే వాళ్ళు ఆ పేషెన్స్ని కోల్పోయి ఏదో ఒకటి చేసేయాలి, ఈరోజు కూడా ప్లస్లో ఉండాలని ఏం చేస్తారంటే అంతకు ముందు వచ్చినటువంటి 1 week ప్రాఫిట్స్ అంతా కూడా ఆ ఒక్కరోజే, ఎందుకంటే కంప్లీట్గా రేంజ్ బౌండ్లో ఉంది, ఫేక్ బ్రేక్అవుట్స్ ఇస్తూ ఉంటుంది ఏ స్ట్రాటజీ అయినా సరే. సో ఆ టైంలో మనం ఎక్కువ రివెంజ్ ట్రేడింగ్స్ అలాంటివి చేస్తూ ఉంటాం అనమాట. సో పేషెన్స్ లేకపోవడం. సో పేషెన్స్ ఉండండి. నో స్ట్రాటజీ ఆల్సో ఈజ్ అ బెస్ట్ స్ట్రాటజీ ఫర్ దట్ డే. ఒకవేళ రేంజ్ బౌండ్లో ఉంది, మనకి మన స్ట్రాటజీ చెప్పట్లేదు, బై ఎంట్రీ ఇవ్వట్లేదు, సెల్ ఎంట్రీ ఇవ్వట్లేదు, అలాంటప్పుడు మాత్రం నో స్ట్రాటజీ. సో ఈవినింగ్ వరకు కూడా ఖాళీగా కూర్చున్న పర్లేదు, బట్ రాంగ్ ట్రేడ్లోకి అయితే ఇంపేషెన్స్గా వెళ్ళొద్దు. సో పేషెన్స్గా రైట్ ఎంట్రీ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఓకే, ట్రేడింగ్ సైకాలజీలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది రివెంజ్ ట్రేడింగ్ గురించి. ఓకే, సో సపోజ్ ఒక రిలయన్స్లో మనకి 1 or 2 ట్రేడ్స్లో లాస్ అయితే కనుక సేమ్ అదే రిలయన్స్లోనే మళ్ళీ మనం ప్రాఫిట్ తీసుకోవాలి. అండ్ మన తెలుగులో సామెత ఉంటుంది కదా, అలాంటివన్నీ అక్కడ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే సంపాదించాలి అనేసి. సో ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీలో సిఈలో పోగొట్టుకున్నావు అంటే పీఈలో ఆపర్చునిటీ వచ్చినా తీసుకోము, మళ్ళీ అదే సిఈలో అదే స్ట్రైక్లో రికవరీ చేయాలని చూస్తుంటాము. ఇలాంటి కొంచెం కైండ్ ఆఫ్ ఈగో అందరిలోనూ ఉంటుంది. సో బట్ మనం ట్రేడింగ్ దగ్గర మాత్రం ఈగోకి వెళ్తే నష్టపోయేది మన క్యాపిటలే. సో ఈగోని పక్కన పెట్టేసి కంప్లీట్గా స్ట్రాటజీని మాత్రం ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేయడానికి నేనైతే ఒక 2 important టిప్స్ అయితే మీకు చెప్పబోతున్నాను ట్రేడింగ్ సైకాలజీలో ఫర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. మనం ఇప్పటివరకు చెప్పుకున్న అంశాలే కాకుండా మీ ట్రేడింగ్ సైకాలజీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే 2 types అయితే నేను చెప్తున్నాను. ఒకటే ఏంటంటే బీ క్లియర్ విత్ యువర్ ప్లాన్. మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో అనాలిసిస్ కానీ ఏవైనా చేయండి, బట్ స్టిక్ టు యువర్ ప్లాన్. అదే ప్లాన్తో ఆ ట్రేడ్ ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా అదే మీరు ఇంప్లిమెంట్ చేయండి. అండ్ ఇంకోటి, స్టాప్ లాస్ అనేవి ముఖ్యంగా ఇంట్రాడే వాళ్ళకి స్టాప్ లాస్ అనేవి బ్రెయిన్లో కాకుండా పేపర్ మీద కాకుండా బ్రోకర్ టెర్మినల్లోనే డైరెక్ట్గా ఎస్ఎల్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. సిస్టమ్ స్టాప్ లాస్ అయితే పెట్టేసేయండి. సో ఒకవేళ మనం ఆ టైంకి ఏదైనా కాల్ వచ్చినా గబుక్కున మనం మర్చిపోయినా సరే అది ప్రాపర్గా మనకి ఎగ్జిట్ అయితే అయిపోతుంది విత్ మినిమం క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఏదైతే మీరు ముందుగా క్యాలిక్యులేట్ చేస్తారో ఆ రిస్క్తో మనం బయటపడిపోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, మినిమం రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి మీకు 1:2 or 1:3 ఆ పైన ఉండేలాగా చూసుకోండి. సో దట్ మీరు కొన్ని 50% మనకి ఛాన్స్ ఉన్న ప్రాబిలిటీ ఉన్న విన్నింగ్ ప్రాబిలిటీ ఫైనల్గా మన అకౌంట్ అనేది గ్రీన్లో ఉంటుంది. ఓకే, సో ట్రేడింగ్ సైకాలజీని ఇంప్రూవ్ చేసుకోవడానికి లాస్ట్ టిప్ నేను చెప్పేది ఏంటంటే ట్రేడింగ్ జర్నల్. మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో ఈ ట్రేడింగ్ జర్నల్కి మీరు ఒక సింపుల్గా ఒక బుక్ అండ్ పెన్తో ఎవ్రీ డే ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, ఎగ్జిట్ ఎక్కడ అయ్యాము, పాయింట్స్, ఎంట్రీ పాయింట్ ఎక్కడ, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, అండ్ స్టాప్ లాస్ కొట్టి ఎగ్జిట్ అయినామా లేకపోతే ఫియర్ ఆర్ ఫోమోతో ఎగ్జిట్ అయ్యామా అనేది మీరు కంప్లీట్గా రీజనింగ్ చేసుకుంటూ ఉండి అండ్ ఎవ్రీ 1 monthకి 2 monthsకి ఒక్కసారి జస్ట్ అలా తిరిగేస్తూ ఉంటే మనం చేసిన మిస్టేక్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. సో ఒక్కొక్కటిగా ఓవర్కమ్ చేసుకుంటూ వస్తే కనుక ఓవర్ ద పీరియడ్ మనం ఆ మిస్టేక్స్ అన్నీ కూడా మనం ప్లస్లుగా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మంచి ప్రాఫిటబుల్ లాంగ్ టర్మ్ జర్నీకి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.